చేసిన పాపాన పోలేదు. ఆయన ఏ రోజైతే దోవపడితే ఆ రోజు ఆ పక్క నుంచి మొత్తం ఎండిపోవాల్సిందే వానలు పడకుండా. ఇంకేది ఈయన పుణ్యాన్ని ఈయన వచ్చినాక వానలు పడ్డా ఏదో తినకాడికైనా కానీ గొడ్డు గోద మంచి చెప్పని వానలు పడుతున్నాయి. నెలకు కనీసం నెలకు ఒకసారి వాన పడుతూనే ఉంది, పడకుండా ఎప్పుడూ లేదు పక్క, అందులో డౌటే లేదు. మరి ఇంకా ఎందుకో ఆయన్ని ఊరక వ్యతిరేకించడం ఏదేదో కాని మాటలు ఎన్నెన్నో మాట్లాడుతుంటారు. అవన్నీ కాదు, రైతుకైతే మేలు జరిగింది. ఇప్పుడు వీళ్ళంతా కాంట్రాక్ట్లు వాళ్ళకి డబ్బులు లేకుండా వీళ్ళకి వేస్తున్నారు, వాళ్ళకి వేస్తున్నాం తప్పక ఏమీ లేదు. నాకు తెలిసి 90% రైతుకు మేలు చేసినాడు కానీ కీళ్ళు ఎప్పుడు చేయలేదు. కాబట్టి వాళ్ళకైతే డబ్బులు వేయలేదు, కాంట్రాక్ట్ పనులు రాలేదని వాళ్ళు బిక్కొని సత్తున్నారు తప్పక ఎప్పుడు కూడా ఎవరికి కూడా రైతుకు అనేవాడికి ఎవరికైనా అన్యాయం చేయలేదు. ఎవరికి పిల్లలకు కానీ చదువులకు కానీ మంచి చెప్పరు, ప్రతి దానికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తూనే ఉండు, అందులో డౌట్ లేదు. కాకపోతే వాళ్ళు ఏదో మా పార్టీకి వెళ్ళాలని ఏదేదో చెప్పుకున్నారు. అయితే ఈ దెబ్బలకి జగన్ పోయి చంద్రబాబు వచ్చినట్టే మాత్రం మళ్ళీ వచ్చినట్టే 5 సంవత్సరాలు గోయిందా, ఇందులో డౌటే లేదు, అందులో రాజే లేదు. ఇది సత్యం. ఎందుకంటే ఆయన వాడు అనకూడదు అనుకో, పెద్దోడు మార్చాలి అన్నాం అనుకో. కానీ ఆయన పుట్టిన నక్షత్రమే మాకైతే తెలియదు. ఆయన దోగబట్టినట్టు వానలు అయిపోతాయి, కరువు పక్కా కరువు. పోయినసారి 10 సంవత్సరాలు అట్నే ఏడ్చి వచ్చినావు, అందులో రాజీ లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈయన వచ్చిన ఒక రకం ఒక మాట చెప్పుకోవాలంటే ఎవరైనా సరే రాయలసీమ వాడు ఎవడు వెళ్ళినా కానీ వానలే, వాడు బాగుపడతారు, రైతు బాగుపడతారు. చిత్తూరు జిల్లాలో ఎవరు వెళ్ళినా కానీ అది నాశనమే, ఇది పక్కా. ఇందులో ఎవరైనా చెప్తారు. ఒక్క మాట పెద్ద సరే బాగా చెప్పి ఓకే. ఇప్పుడు ఫైనల్ గా ఒక మాట చెప్పండి చివరగా. మరి ఇప్పుడు జగన్ ఓడించడానికి ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఆల్రెడీ 2 కలిసి ఉన్నాయి. దీనితో పాటు రేపు కాంగ్రెస్ పార్టీ కూడా కలిస్తే ముగ్గురు ఏకమైతే అప్పుడు జగన్ పరిస్థితి గెలుస్తా అంటావా? 100 రాబందులు వచ్చినా గానీ ఏమి చేయలేరు. ఇప్పుడు మేకలు గొర్రెలు అన్ని మొత్తం కూలైపోతున్నాయి, ఒక పులి పోతే ఏమవుతుంది? అంతేగాని అంత మించి ఏమి లేదు. 100 మంది వచ్చినా కానీ ఒకసారి వాళ్ళ బాధలు వాళ్ళే, ఎవడి బాధలు వాడి మొత్తం వచ్చి ఏకమైనా కానీ ఏ చెవుడు మనుషులు ఉండాలి. కానీ వీళ్ళు ఎంతమంది వస్తే ఏముంది? వాళ్ళు రాజకీయ నాయకులని ఈడు గెలితే వాడి దాంట్లో దూరం వాడు వెళ్తే ఈడు దాంట్లో డబ్బుల కోసం లగెత్తున్నారు. కానీ జనాలు బతికటానికి ఎవరు రాలే, ఎంతసేపు ఉన్నా కానీ మా పార్టీ వాళ్ళ ఆస్తుల కోసం కాపాడుకోవడం లగెత్తుతున్నారు. కానీ గెలిచినాడు మనవాడు అనుకుంటా లగెత్తున్నారు. వీళ్ళేం మేమే రైతులు ఏం చేస్తున్నాం? ఎవరితోడు బీకుండా నా పార్టీ నేను బీకుండా మేము ఎరిపుకులు అయిను, అంత తప్పక ఏమీ లేదు. కానీ ఇతను వచ్చిన తర్వాత ఎవరికి అందరికీ న్యాయం చేసుకుంటా పోతుంది, దాంట్లో డౌటే లేదు.